హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేస్తున్నానండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి మంచిగా ఇష్టంగా చేసుకునే రకంగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. బనానాతో బోండా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక నేను దీనికోసం ఒక 4 బనానాస్ ఇట్లా మొత్తం పీల్ చేసుకుంటున్నానండి. ఇది మనకి ఒక 15-20 మినిట్స్ లోపు అయితే ప్రిపేర్ అయిపోతుందండి. మనకి అన్నీ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఈ బనానాస్ని స్మాషర్తో కానీ లేదా ఇట్లా హ్యాండ్తో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను దీనికోసం ఒక 1 కప్ దాకా బెల్లం తీసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ కోసం నేను ఈ బెల్లంని మనం అడ్జస్ట్ చేసుకుంటే వేసుకుంటాను. ఇదే కప్లో ఒక 1 కప్ దాకా వాటర్ తీసుకొని ఆ బెల్లంని మనం కరిగించుకుందామండి. నేను ఇక్కడ ఏ క్వాంటిటీతో అయితే చెప్తున్నానో అదే క్వాంటిటీతో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా మీకు ఈజీగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మనం 4 బనానాస్ని స్మాష్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 1 కప్ ఫస్ట్ అయితే ఒక 1 కప్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా వస్తుంది మొత్తం మిక్స్ చేసుకుంటే. ఈ విధంగా మనం మెత్తగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకో 1 కప్ అంటే 2 కప్స్ మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు దీంట్లోనే ఒక 1 కప్ దాకా మనం బెల్లం కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మీకు ఉండలు రాకుండా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనకి మీకు బేకింగ్ పౌడర్ కావాలని బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ బోండాలకైతే అవసరం ఉండదు. దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ నేను యాడ్ చేసుకొని మనం హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల ఈ పిండి మనకి హ్యాండ్కి అంటకుండా మంచి బాల్ షేప్లో అనేది వస్తుందండి. మీరు ఆయిల్ ఏం లేకుండా డైరెక్ట్గా వేసుకుంటే షేప్లెస్గా వస్తుంది. మీకు షేప్స్ ఏమైనా కావాలి అనుకుంటే హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని ఫస్ట్ బాగా హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలండి. ఇట్లాగే మనం అన్ని బాల్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకుందామండి. ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం 2 సైడ్స్ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి దీనికి. ఈ బోండాలన్నీ తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద మనం అన్నీ సర్వ్ చేసేసుకున్నామండి. మిగిలిన పిండి కూడా మనం ఈ విధంగా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.